ఒక ఆశ్రమంలోనో ఒక సత్రంలోనో బ్రతికేవాడు ఎటువంటి వాడో, ఎంత గొప్ప ఇంట్లో తాను బ్రతుకుతున్నా, ఎంతమంది ఉన్నారనుకున్నా, భార్యాహీనుడు కేవలము శత్రువులో బ్రతుకుతున్నవాడే, వాడు గృహమునందున్నవాడు కాడు. ఎందుకనంటే గృహిణి లేదు. గృహిణీ గృహముచ్యతే వేదమూలమిదం బ్రాహ్మం ధనమూలమిదం జగత్ కృషిమూలమిదం ధాన్యం భార్యామూలమిదం గృహం. స్పష్టంగా శాస్త్రం చెప్తోంది, భార్యామూలమిదం గృహం. ఇంట్లో ఇల్లాలు ఉంటేనే అది ఇల్లు. ఇల్లాలు లేకపోతే తను తలదాచుకుంటున్నటువంటి ఒక సత్రం. శ్రీచక్రం టీవీ. కృషి మూలమిదం ధాన్యం. ఎవడు కష్టపడి వ్యవసాయం చేస్తాడో వాడికే ధాన్యం వస్తుంది, అంతేగాని ఇంట్లో కూర్చుని పండమంటే పండదు. ధనమూలమిదం జగత్. ఈ లోకంలో భోగాలన్నీ ధనం వల్లే ఉన్నాయి. ఇవి మూలకారకాలు. కాబట్టి